హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సజీవ లెక్కలో ఇంతవరకు మనల్ని కాచి కాపాడి మళ్ళీ ఆయన సన్నిధానంలో కలుసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే ఉన్నామండి. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40-41 వచనాలు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరపు వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. మీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఈ వాక్యం మన అందరికీ తెలిసింది, అవునా కాదా? పేతురు అభిషేకం పొందుకున్న తర్వాత యేసు ప్రభువారిని గూర్చి ఆత్మచేత నింపబడి ఆత్మ బలముతో ఆయన్ని గూర్చి ప్రకటించినప్పుడు వినిన వారందరూ కూడా పశ్చాత్తాపంతో ఇప్పుడు మేమేం చేయాలి అని చెప్పినప్పుడు మారు మనసు నిమిత్తం మీరు పాప క్షమాపణ పొంది మీరు బాప్తిసం పొందవలని అన్నప్పుడు వారందరూ కూడా బాప్తిసం పొందారంట. ఆ సమయంలో 3000 మంది ఇంచుమించు బాప్తిసం పొందారంట. హల్లెలూయా. చూడండి, వీళ్ళు యేసు ప్రభువారు కూడా ఉన్నప్పుడు బాప్తిస్మం అనుభవంలోకి నడిపించినట్లుగా మనం చూడలేదు. యేసు ప్రభువారు సువార్త చెప్పడానికి వెళ్ళమన్నప్పుడు, దెయ్యాలు బంధించమన్నప్పుడు, రోగులు స్వస్థపరచమన్నప్పుడు చేసి ఉన్నట్లుగా చూసాం. కానీ ఈ విధమైన ఆత్మలను 3000 మంది బాప్తిస్మం అనుభవంలోకి నడిపించినట్లుగా చూడాల. మరి ఎప్పుడు ఇది జరిగింది అంటే యేసు ప్రభువారు పరలోక రాజ్యంనకు ఆరోహణం అయిపోతున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి, మీరు శక్తిని పొందుకుంటారు, నాకు సాక్షులుగా మీరు నిలబడతారు భూదిగంతముల వరకు అని చెప్పినప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నాక వాళ్ళు అనేక మందిని రక్షణలోకి నడిపించారు. వారందరూ కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసుని గూర్చి ప్రకటిస్తున్నప్పుడు విని లోబడ్డారు. మీకు అర్థమవుతుందా? ఏమయ్యారు? విని లోబడ్డారు. ఎవరికి? పేతురాడికి. ఈ ఆత్మను పొందుకున్నప్పుడు వాళ్ళు యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత కొద్ది రోజులకి వీళ్ళు తమ పనులు తాము చూసుకోవడానికి ఒక మామూలు వ్యక్తులుగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు యేసు ప్రభువారు వాళ్ళకి దర్శించి వాళ్ళని మీరు యెరూషలేము నుండి వెళ్ళక కనిపెట్టండి పరిశుద్ధాత్మ కోసం అని చెప్పినప్పుడు వారు ఆత్మ చేత నింపబడిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు ఆత్మ చేత నింపబడి ఆత్మ చెప్పుతున్నట్టు నడుచుకొని ఆత్మ చెప్పమన్నది చెప్పినప్పుడు అనేకులు బాప్తిస్మం అనుభవంలోకి నడిపించబడడం జరిగింది. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధాత్మని చాలామంది పొందుకుంటారు, కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోరు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్నప్పటికీ నువ్వు ఈ విధముగా చేయని వాళ్ళు ఆ పరిశుద్ధాత్మకే చెప్తారు. ఏమనంటే ఇదిగో మనుషులు ఇలా ప్రేరేపిస్తున్నారు, పరిస్థితులు నాకు ఇలా ఉన్నాయి, దయతో క్షమించని ఒకడు కాదు అని చెప్తున్నా దాటి వేసుకుంటూ వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకొని శరీరపరంగా మనుషుల ప్రేరేపణ బట్టి దుష్టుడి ప్రేరేపణ బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? కానీ ఎవరైతే పరిశుద్ధాత్మకి పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ ఆత్మకి 100% అప్పగించుకొని తమ స్వచిత్తమును కాక శరీరపరంగా కాక మనుషుల ప్రేరేపణ బట్టి కాక 100% ఆయనకి అప్పగించుకున్న వాళ్ళని నాయకులుగా దేవుడు నియమిస్తాడు. నాయకత్వం ఉంటుంది వాళ్ళకి.
ఆత్మను పొందుకున్న వాళ్ళందరూ నాయకత్వాన్ని కలిగి ఉండరు. కానీ ఎవరైతే ఆత్మ స్వాధీనాన్ని 100% అప్పగించుకుంటారో వాళ్ళు నాయకత్వం వహించేవారుగా ఉంటారు. ఎందుకంటే దీపాన్ని దీపస్తంభం మీద ఉంచుతానన్నాడు కానీ కొంచెం కింద ఉంచడు. దీపస్తంభం మీద ఎవరు ఉంచుతాడు అంటే ఆత్మను అనుసరించేవారు, ఆత్మ చెప్పుతున్న సంగతులు మాత్రమే చేసేవారు. ఆ సమయంలో ఆత్మ చెప్పుతున్నప్పుడు తమ శరీరానికి ప్రయారిటీ ఇవ్వరు, వారి సొంత కోరికలకు ప్రయారిటీ ఇవ్వరు, 100% దేవునికి అప్పగించుకుంటారు. అటువంటి వారిని నాయకత్వానికి దేవుడు అప్పగిస్తాడు. చూడండి, పేతురుని యేసుప్రభువు వారు ఏమంటున్నారు? నువ్వు నన్ను ప్రేమించున్నావా? అయితే నా గొర్రెలను కాయము అని దేవుడు అప్పగించాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆత్మ చెప్పుతున్నట్టు లోబడతాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు వినరండి. పొందుకుంటారు ఆత్మని కానీ వినరు, చేయరు. వాళ్ళ పరిస్థితులకు భయపడతారు, మనుషులకి భయపడతారు, వారి ఇబ్బందులకు భయపడతారు. అటువంటి వారికి నాయకత్వం అప్పగించడం. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి వారికి నాయకత్వం దేవుడు అప్పగించడు. పరిశుద్ధాత్మ దేవునికి 100% అప్పగించుకున్న వాళ్ళని. హల్లెలూయా. ఎంత శ్రమ వచ్చినా, ఎంత నిందొచ్చినా, ఎంత అవమానం వచ్చినా అది ఇష్టంగా స్వీకరిస్తూ దేవుని మాటను దాటని వారు, దేవుడు చెప్పింది మాత్రమే చేసేవాళ్ళు నాయకత్వ లక్షణాలు. నాయకత్వానికి దేవుడు వాళ్ళని నిలబెడతాడు. ఇప్పుడు నువ్వు వాక్యానుసారంగా జీవించు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు, కానీ నీ ఇష్టం చేయొచ్చు, అపవాది చెప్పింది చేయొచ్చు, అవునా కదా? నీ శరీరం చెప్పినట్లు చేయొచ్చు. నీలాంటి వాళ్ళ కింద నలుగురిని నడిపించడు. ఎందుకంటే నీ మీద అభిషేకం లేదు. నిన్ను బట్టి శరీర కార్యాలు వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్ను బట్టి వాళ్ళు పరమునకు నడిచేవారిగా ఉండరు, రాజ్య సంబంధులుగా మార్చబడరు. వాళ్ళు కూడా అపవాది సంబంధులుగా మార్చబడతారు. కాబట్టి నీ కిందకి నలుగురిని వెంబడించేవారిగా అప్పగించడు అసలు. అర్థమవుతుందా? నిన్ను మరుగు చేసేస్తాడు. నిన్ను చూపించడం వల్ల నలుగురు చెడిపోతారు, నలుగురు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. కానీ నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు నిన్ను చూపించడానికి దేవుడు ఇష్టపడతాడు. మనం పాత నిబంధనలో చూసినట్లయితే సౌలును చూడండి. సౌలుని దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా కాపాడడానికి. యాజకుల ద్వారా నడిపిస్తుంటే లోబడరు, రాజు కావాలి అని అడుగుతారు ఇజ్రాయెల్ ప్రజలు. అడిగినప్పుడు రాజుగా ఇస్తాడు. ఎవరిని ఇచ్చాడు? సౌలుని ఇచ్చాడు. అయితే ఎందుకు ఈ రాజు అంటే శత్రువు ఎల్లప్పుడూ కూడా ఇజ్రాయెల్ చంపేయడానికే చూస్తుంది. ఎందుకంటే వాళ్ళలో నుండి, యూదా గోత్రం నుండి లోకరక్షకుడు రాబోతున్నాడు. కాబట్టి యూదా జాతినే తీసేయాలి, ఆ జనాంగానే తీసేయాలని ప్లానింగ్. ఆ సమయంలో సౌలు అమాలేకీయులు వీళ్ళకి విరోధంగా లెగుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సౌలుని పంపిస్తాడు యుద్ధానికి. అలా పంపించినప్పుడు ఏది కూడా వాళ్ళని తీసుకోవద్దు, అది శాపగ్రస్తమైందని చెప్పినప్పుడు ఒక్క ఆజ్ఞను అతిక్రమిస్తాడు. బలిసిన అది క్రొవ్విన గొర్రెల్ని తీసుకొని వస్తారు, అంతే. దేవుడు వెంటనే సౌలు తీసివేయడానికి సమూయేలుకు చెప్తాడు, గద్దించు, నేను తను తీసివేశాను. ఎవరిని తీసుకుంటున్నాను? దావీదుని తీసుకుంటున్నాను. ఎందుకు దావీదుని తీసుకుంటున్నాను అంటే దావీదు దేవుని ఇష్టాన్ని చేసేవాడు. దేవుని ఇష్టాన్ని చేసేవాడి మీద దేవుని అభిషేకం అంటారు. సౌలు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఆజ్ఞను అతిక్రమించేసినందుకే తీసేసాడంటే ఆజ్ఞను అతిక్రమించిన వాని ప్రభావం ఆ యొక్క ఇజ్రాయెల్ మీద, ప్రజల మీద పడి శత్రువు యొక్క చేతిలో సౌలు ఓడిపోయి ఈ జనాంగం నాశనం అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి లోబడేటటువంటి ఆ యొక్క దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా మీకు? మరుగు చేశాడు, చివరి కుటుంబమే పోయింది. మరి ఎవరు మహిమపరచబడ్డారు, ఎవరు ఎత్తబడ్డారు, ఎవరు ఘనపరచబడ్డారంటే దావీదు. ఎందుకు అంటే దావీదు
ఆత్మానుసారుడు. ఎందుకంటే దావీదు నా ఇష్టానుసారుడు, దావీదు నా హృదయాన్ని అనుసరించి నడుచుకుంటాడు. అంటే ఆత్మను అనుసరించి నడుచుకునేవాడు తన ఇష్టం నెరవేర్చుకునేవాడుగా లేడు. దేవుని ఇష్టమే చేయడానికి ఇష్టపడేవాడు. కాబట్టి దేవుని ఇష్టము నెరవేర్చుకునేవాడు ఉన్నాడు. కాబట్టి దావీదు సింహాసనం స్థిరముగాను, దావీదుని హెచ్చించి, దావీదు ఎక్కడికి వెళ్ళినా తోడయుండి దేవుడి విజయాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. కానీ ఎవరిని దేవుడు దీపస్తంభం మీద నిలబెడతాడు అంటే, ఎవరికి నాయకత్వం అప్పగిస్తాడు, ఎవరిని ఆయన్ని వెంబడించేవారిగా చేస్తారంటే ఆత్మకు 100% అప్పగించుకునేవాడు. అర్థమవుతుందా? చాలా మంది ప్రేయర్స్ చేస్తారు. ఎటువంటి ప్రేయర్స్ చేస్తారంటే, అసలు దేవుడుకి మనం ఎంత ఇష్టమో, మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో, ఎందుకు రక్షణ పిలుచుకున్నాడో, ఎందుకు మన ఎడలు అద్భుతాలు చేస్తాడో అనవసరం. లేగడం, ఇక ఏది ఈ రోజు అవసరమో అది ప్రార్థనలో పెట్టాడు, ఇచ్చే అన్నాం. ఇటువంటి ప్రార్థనలో ఏదో చూడండి, ఏదో అడుక్కుంటే రొట్టెని ఇస్తాడేమో కానీ వాళ్ళు కుమారులు కుమార్తెలు అవ్వరు. కుమారులు కుమార్తెలు స్వాస్థ్యమును అనుభవిస్తారు. అడుక్కునే వాళ్ళకి రొట్టెస్తాడు. కుమారులు కుమార్తెలు ఆయన యొక్క తండ్రి యొక్క ప్రతిదానికి కూడా బాధ్యులవుతారు. భుజస్కంధముల మీద మోస్తారు. అడుక్కునేవాళ్ళు పెట్టేవా లేదా? పెడితే తినేసాం, పోయాం. మన ఇష్టాలే దేవుని సన్నిధిలో అడిగేవాళ్ళు ఆ బ్యాచ్. కానీ నీ చిత్తం ఏంటి, నా ఎడల నీ ఉద్దేశం ఏంటి, నువ్వు నన్ను ఎందుకు పిలుచుకున్నావు, నీ ప్రణాళిక ఏంటి, నాకు బయలుపరచు. నీ చిత్తాన్ని చేయడానికి, నీ రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి నన్ను వాడుకో అనే జనాంగమైన స్వాస్థ్యం అవుతారు. ఆ ప్రార్థన ఆయనకి ఇష్టం. ఆ ప్రార్థన లెవెల్ గొప్పది. ఉదయం లేచి, ప్రభా నన్ను కాచి కాపాడు, మరి బయటికి వెళ్తున్నాను, నన్ను దీవించి, నేను పలానా చేస్తున్నాను, అందులో దీవించి. ఇదంతా చెత్త. ఎంతసేపు దీవించే కాదు. అడగాలి దేవుణ్ణి. అది మెచ్యూరిటీ, అది ఆత్మీయ లోతు, అది దేవునికి మనకి ఉన్న ప్రేమ. ఏమని అడగాలి? ఎందుకు పిలుచుకున్నావు ప్రభా? నీవు నన్ను పిలిచిన పిలుపులో నీ ఏర్పాటు ఏంటో గ్రహించే మనస్సు నీ పాత్రగా వాడుకో. నేను ఇక్కడ వ్యర్థంగా ఉండడానికి వీల్లేదు అని మనం ప్రార్థించేవారు అంట. అంతేకాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆత్మ తండ్రి యొక్క చిత్తం ఏదో నెరవేర్చే విధముగా నేను ప్రార్థనలో నడిపిస్తాను. అర్థమవుతుందా? నేను పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నా ప్రార్థన ఏమై ఉన్నదంటే, నశించిపోతున్న ఆత్మలు నాకు ఇవ్వు అని అడుగుతున్నాను. ఎందుకు ఆ ప్రార్థన నాకు వచ్చింది? ఇక నా సొంత విషయాలు వదిలేశాను, పక్కన పెట్టేశాను. నాకు ఆత్మల్ని ఇవ్వు. ఇదే గోల. ఇది ఎవరి గోల? పరిశుద్ధాత్మని గోల. పరిశుద్ధాత్మని గోల ఎవరి గోల? యేసు ప్రభువారిని మహింపరచడమే. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన విషయమును, ఆ యొక్క రక్షణను, ఆ యొక్క నడిపింపుని గూర్చి మాట్లాడటమే ఆ పరిశుద్ధాత్మ దేవుని పని. అర్థమవుతుందా మీకు? కానీ ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డానో, నాకు ఆత్మల్ని ఇవ్వు, నీ రాజ్య సంబంధాలుగా మార్చడానికి నన్ను. ఇక నా సమస్యల గురించి ఆలోచించిన ఆయన యొక్క దాహము, ఆయన యొక్క ఆకలి నాదైపోయింది. అది ఎప్పుడైతే అది నాదైపోయిందో, నాకు ఏది అవసరమో అది నన్ను వెంబడించుకుంటూ వచ్చింది. నేనేం దాన్ని వెంబడించలా. నా ఆకలి ఏంటి, నా దాహం ఏంటి, నా సంతోషం ఎక్కడా, నా హృదయానందం ఎక్కడా అంటే ఆయన చిత్తం చేయటం. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎప్పుడైతే అది నాది అయిపోయిందో, దేవుడు ఏం చేశాడంటే అనేకులను నన్ను వెంబడించు వారిగా సిద్ధపరిచాడు. ఆత్మలను అప్పగించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి అందరూ నింపబడతారు. కానీ అందరూ వాడబడతారంటే, ఆత్మను పొందుకున్న తర్వాత నేను ఆత్మను పొందేసుకున్నాను, పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అంటే అది ఫూలిష్నెస్. ఆత్మ చెప్పుతున్నట్లు చేయాలి. ఆత్మ చేసే పని ఏంటంటే
యేసు ప్రభువుని మహిమపరచడం, యేసుని గురించిన జ్ఞానంతో నింపడం, యేసులో ఉన్న సర్వ సంపదను నీకు ఇవ్వడం, యేసు యొక్క ఆకలి దాహము తీర్చడం. అర్థమవుతుందా? ఆ నడవడిలో నేను నడిపిస్తాను. నీకు నోరిప్పితే ఆత్మల బాధే, నీకు నోరిప్పితే పరిచర్య భారమే, నీకు నోరిప్పితే దేవుని రాజ్యం కట్టాలన్న వేదన నీలో అధికమైపోద్ది. ఇది ఆత్మకు అప్పగించుకున్న వాళ్ళలో ఉండే తీరు. వాళ్ళ శరీరపరమైన వాటి గురించి అసలు ఆలోచించరు, అవసరం లేదు. ఎందుకంటే నిన్ను కూర్చో ఆయన చింతిస్తున్నాడు, నువ్వు చింతించొద్దు అని చెప్తున్నాడు. నువ్వు ఆయన పని చేస్తున్నప్పుడు నీ ప్రొటెక్షన్ అంతా ఆయనదే. నిన్నెందుకు బాధపెడతాడు? అర్థమవుతుందా? నిన్నెందుకు బాధపెడతాడు? నీ ఆకలి దాహం ఆత్మలది అయినప్పుడు నిన్ను పోషించవలసిన బాధ్యత ఆయనది. అర్థమవుతుందా? శాతానికి వ్యతిరేకంగా లెగిసినప్పటికీ నీ పక్షాన ఆయన బాహు ఎంత గొప్పదో కూడా నీకు చూపిస్తాడు, అంత బలముగా కదులుతాడు. కానీ పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను, భాషలో మాట్లాడేసాను కాదు, ఆ క్రియ నీలో జరుగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, సమరయ స్త్రీని చూసినట్లయితే సమరయ స్త్రీ ఒక వేశ్య. ఆమె నలుగురిలో రావడానికి లేదు, ఒంటరిగానే వచ్చింది, ఎవరు లేనప్పుడు. అప్పుడు వేశ్యలు ఏమి నలుగురిలో తిరిగేవారు కాదు, తిరగకూడదు కూడా. ఇప్పుడు ప్రజెంట్ నీతిమంతులు తిరగలేరు. అర్థమవుతుందా? నీతిమంతులు దాక్కుంటారంట, వాళ్ళది హయాం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది ప్రస్తుతం. నీతిమంతులు తలదించుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు సమరయ స్త్రీ దాక్కొని 1 గంటకు వచ్చినప్పుడు, యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు, ఆమె ఆత్మచేత నింపబడినప్పుడు, తను తీసుకొచ్చిన కుండ వదిలేసి ఊళ్ళోకి, ఏ ఊరి జనాంగం చూడకుండా వచ్చిందో అదే ఊరి జనాంగం దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాతో మాట్లాడిన వాడు మెస్సయ్య కాదా అని చెప్పి ఊరి వారందరినీ నడిపించేసింది. కారణం, ఆమె పరిశుద్ధాత్మ చేత అక్కడ నింపబడింది. అంతేకాదు, ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే తన పాపాన్ని ఒప్పుకుంది. ఏం ఒప్పుకుంది? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆ 5లో ఒకటి కాడు, వీడు వేరేవాడు అన్నప్పుడు, అవును అది నిజం అని. చాలామంది మేము చీప్ అయిపోతామేమో అని మిస్టేక్స్ ఒప్పుకోరు, దాచుకుంటారు. అర్థమవుతుందా? దాచుకున్నంతసేపు నీ నేత్రాలు తెరవబడ. మొన్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఒక కళ చెప్పింది. ఏంటి ఆ కళ అంటే, ఆ అమ్మాయికి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనుకుంది. తర్వాత అబ్బాయి మంచోడు కాదని ఆ సంబంధం పోయింది. కాకపోతే అంటే వాళ్ళిద్దరూ అనుకున్నారు అన్న. ఆ అబ్బాయి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడట, ఒక కారులో వచ్చి కూర్చున్నాడట. ఆ అబ్బాయి వస్తే వచ్చాడా అని అమ్మాయి సిగ్గుతో మొహం దించుకొని ఒక క్లాత్ అంటే ముసుగు వేసుకొని ఉందంట. ఉంటే అబ్బాయి మాట్లాడుతూ ఉంటే పక్కన ఈ అమ్మాయి దేవుడు నమ్ముకుంది, ఆ పక్కన అమ్మాయి నమ్ముకోని అమ్మాయి ప్రోత్సహిస్తుందంట, చూడు చూడు నీ కోసం వచ్చేసాడు, ఇంక పెళ్లి చేసేసుకోవాలి. అయితే ఈ అమ్మాయి ముసుగులో ఉన్నాక తర్వాత ముసుగు తీస్తే ఆ అబ్బాయి యొక్క వ్యభిచారంట. ఆ అబ్బాయి అనేక మంది అమ్మాయిల్ని మోసం చేశాడంట. ఆ అబ్బాయిని అసహించుకుందంట. ముసుగులో ఉన్నంతసేపు నాకు తెలియలేదు, ముసుగు తీసాక ఆ అబ్బాయి ఎటువంటి వాడో నాకు తెలుస్తుంది అని చెప్పింది. అవును, ముసుగులో ఉన్నంతసేపు సత్యాన్ని గ్రహించలేరు, దేవుని శక్తిని చూడలేరు. ఎందుకంటే అపవాది ముసుగేస్తుంది మనకి. అర్థమవుతుందా? నిజాలను ఒప్పుకోనివ్వకుండా ముసుగు అంటే దాచుకోవడం, కప్పుకోవడం. అంటే మన యొక్క అపరాధములు మనం కప్పుకుంటున్నప్పుడు మనం అనుకుంటున్నాము దేవునికి తెలుసులే అని అనుకుంటూ మనం కప్పేసుకుంటూ ఉంటూ దేవుడు క్షమించేస్తాడులే అని మనం వెళ్ళిపోతూ ఉంటాం.
ఆ ముసుగు తీయం. అలా ముసుగు కప్పుకున్న అపరాధముల ద్వారా నీ నేత్రాలు మూసుకుపోతాయి. నువ్వు ఆత్మ సంబంధమైన లోకాన్ని చూడలేవు, అపవాది సంబంధమైన లోకాన్ని చూడగలవు. అది నీకు చాలా అందంగా కనబడుతుంది. ఎప్పుడైతే నువ్వు ముసుగు తీస్తావో ఆత్మ సంబంధమైన లోకము కనబడుతుంది, అపవాది సంబంధమైన లోకం కూడా కనబడుతుంది. ఇది ఎంత భయంకరమైందో తెలుస్తుంది. నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఆ అమ్మాయి ముసుగు తీసిన తర్వాత వాడేంటో కనిపించింది. ముసుగు వేసినంతసేపు వాడు కారులో రావడం గొప్పగా రిచ్గా కనిపించాడు. నీకు అర్థమవుతుందా? మన అపరాధాలు కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు సత్యాన్ని గ్రహిస్తాం. మనది ఒప్పుకోవాలి, పక్కోళ్ళది కాదు. బ్లండర్ మిస్టేక్. పక్కోళ్ళయి, ఎదుటోళ్ళయి, ఆళ్ళయి, ఏళ్ళయి నీకు ఎందుకమ్మా? వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ నేత్రాలు తెరవబడతాయి, నేను ఒప్పుకుంటే నీ నేత్రాలు తెరవబడతాయి. పక్కోళ్ళి ఒప్పుకున్నాయంటే, పక్కోళ్ళి చెప్తున్నావంటే ముసుగే కాదు, గుడ్డిదానివే. ముసుగోళ్ళి కాస్త చూపన్నా ఉంది. అర్థమవుతుందా? ఇతర కంట్లో నలుసును వెతికినప్పుడు మన కంట్లో దూలాలు ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు నీకు అనవసరం. నీదేంటో కప్పుకోక నీది ఒప్పుకో, నీ నేత్రాలు తెరవబడతాయి. అపవాదిగాడి యొక్క క్రియలు క్లియర్గా చూడగలుగుతాం, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కూడా చూడగలుగుతాం. అలా చూడాలంటే నీవి కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పేసుకున్నాను కదా కాదు, ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పుడే, నీ ముసుగు తెరవబడినప్పుడే నువ్వు స్పష్టంగా ఏదైనా చూడగలవు. క్లారిటీ అర్థమవుతుంది. కప్పుకునే వాళ్ళ దగ్గర ఏమీ అర్థం కాదు. వీళ్ళు దాచేసుకుంటారు. వీళ్ళని మంచోళ్ళు అనుకొని వాళ్ళని చూస్తారు. వీళ్ళని చెడ్డగా ఎదుటోళ్ళు అనుకోకూడదని చూస్తారు. వాళ్ళు కూడా మీకెందుకు? వాళ్ళు అనుకుంటే మీకేంటి, వాళ్ళు అనుకోకపోతే నీకెందుకు? దేవుడు అనుకోవడం ముఖ్యం. దేవుడి దృష్టిలో నువ్వు ఒప్పుకుంటే చాలు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను విస్తరింపచేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి అమ్మాయి ఏం చేసింది? ముసుగు తీసేక మొత్తం వాడి విషయం బయలుపడిందంట. హల్లెలూయా. నేను అన్నాను, అపవాది బహుశా నిన్నేమైనా డిస్టర్బ్ చేయడానికి రాబోతుందేమో. జాగ్రత్తగా నీ హృదయంలో ఉన్నాయి ఒప్పుకొని విడిచిపెట్టు అని తనకి చెప్పడం జరిగిందండి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే నిన్నేం చేస్తాడు? ఒక నాయకునిగా నిలబెడతాడు. దోర్కా అనే ఒక అమ్మాయి చల్లపల్లిలో మేము నడిపిస్తున్నాం. వాళ్ళ అబ్బాయి గురించి మంచి సాక్ష్యం చెప్పింది. నేనైతే ఆశ్చర్యపోయాను. ఆవిడ దేవుడు ఏది చెప్తే అది చేస్తానంటది. అమ్మ నాకు తెలియట్లా, నాకు కళ ఇలా వచ్చింది, నాకు కొంచెం అర్థమైంది, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడికి నేను ఎలా లోబడాలో చెప్పండి, నేను లోబడతాను అంటుంది. ప్రార్థన చేయమని కుటుంబస్తుల కోసం చెయ్యి, ఈ ప్రాంత ప్రజల కోసం ప్రేమ చెయ్యి. దేవుడు నీకు చూపిస్తున్నాడుగా, నువ్వు నిలబడి వాక్యం చెప్తున్నట్టు, అనేకులు నీకు దగ్గరికి పంపిస్తున్నట్టు. దానికి ప్రార్థన చాలా అవసరం. మీరు చేయమని చెప్పేదాన్ని. నేను నెలకి వెళ్తాను. వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడంటే, ఏం చలనం లేని పిల్లోళ్ళ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పడం, కూర్చోడు సరిగ్గాను, ఏదో తేలిగ్గా, ఏనన్నా బాగున్నా అంటే అంటాడు అంతే. అరే నువ్వు తన కోసం ప్రేయర్ చేయి, అబ్బాయి కోసం. అబ్బాయి నువ్వు బలపడ్డాక పిల్లల ద్వారా అపవాదిగాడు పని చేస్తాడని చెప్తే, అలాగే అమ్మా నేను చేస్తానని చెప్పింది. ఆ పిల్లోడు 8th క్లాస్లో ఉంది, చదువుతున్నాడు. స్కూల్కి వెళ్ళడంట. నేను స్కూల్కి వెళ్ళనని చెప్పాడంట. వాళ్ళ టీచర్స్ వచ్చి బ్రతిమాలేరంట, అరే రారా స్కూల్కి, మంచి భవిష్యత్తు ఉంటుంది రా, 10th అన్నా ఉండాలిరా అంటే, నేను రానుగాక రాను, నాకు చదువు ఎక్కట్లేదని చెప్పి వాళ్ళ అమ్మగారికి కాల్ తీసాడు. వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, స్వీట్ కొట్లోకి పనికి వెళ్ళేవాడు, నెలకి 9,000 తెచ్చేవాడు. ఒక 2 months వెళ్ళాడేమో అంతే.
ఓ రోజు అపవాది సంబంధమైన భోజనం తిన్నాడంట. ఇంటికి వచ్చాడు. ఆ నైట్ నుంచి అబ్బాయికి మోషన్స్, వామిటింగ్స్ అయిపోయాయి. చాలా నీరసపడిపోయాడు. ఈమెకి ఎప్పుడైతే షుగర్ వల్ల కాలు తీసేసారో ఆమె నిత్యం భయపడిపోవడం మొదలుపెట్టింది. పిల్లలకి ఏమైనా అయితే చాలా భయపడిపోయింది, ఏడ్చేసింది. నైట్ అంతా అబ్బాయికి అసలు వాటర్ మొత్తం శరీరంలో డీహైడ్రేట్ అయిపోయాడంట అబ్బాయి. చాలా బాధపడిపోయింది. చివరికి హాస్పిటల్ తీసుకెళ్తే కొద్ది రోజులకి మళ్ళీ నీరసం నుంచి కోలుకుంటున్నాడు అనుకో టైఫాయిడ్ అని తేలింది. మళ్ళీ దాని నుంచి కోలుకుంటున్నాడంటే జాండీస్ అని తేలింది, కామెల్. అలాగే దగ్గర దగ్గర 3 months ఆ అబ్బాయి పనికి వెళ్ళకుండా అలాగే ఉన్నాడు. 3-4 monthsలో ఉంది. మరి 3 months చివరికి జరిగింది ఏంటంటే ఒకానొక దినాన అబ్బాయి బైబిల్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోయి ప్రేయర్ చేస్తున్నాడంట. నేను స్లోగా చేస్తున్నాడేమో అనుకున్నా. మొన్న చెప్తుంది చాలా గట్టిగా చేస్తున్నాడంట ప్రేయర్. ఏమని చేస్తున్నాడంటే, ప్రభువా నీ చిత్తమే జరిగించు, నా లైఫ్లో నీ చిత్తమే జరిగించు, చదువు నీ చిత్తమే జరిగించు, ఏదైనా నీ చిత్తం నీ చిత్తం నీ చిత్తం. ప్రేయర్ చేసుకొని అమ్మ నేను స్కూల్కి వెళ్తానన్నాడు. వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయిందంట. వెళ్ళమ్మ అంటే స్కూల్కి వెళ్తే వాళ్ళ సారు చాలా సంతోషించి ఆ అబ్బాయికి యూనిఫామ్ పక్కన పెట్టాడంట. తీసి ఆ యూనిఫామ్ తెచ్చి ఇచ్చాడంట. యూనిఫామ్ మిషన్కి ఇచ్చాడంట. ఇచ్చాక రోజుకి ప్రార్థన చేస్తున్నాడంట. రోజుకి బైబిల్ పట్టుకుని గట్టిగా చేస్తాడంట ప్రేయర్. నాకు ఇంగ్లీష్ రావట్లేదు ప్రభువా, నాకు ఇంగ్లీష్ నేర్పించు, నాకు ఏది రాకపోతే అది నేర్పించు అని అడుగుతున్నాడంట అబ్బాయి. ఆవిడ వింటుందంట ప్రార్థన. ప్రభువా నా బిడ్డని ఇలా మార్చినందుకు నీకు స్తోత్రాలయ్యా అని ఆమె సంతోషిస్తుందంట. మొన్న ఆ అబ్బాయి మిషన్కి ఇచ్చాడు బట్టలు. దగ్గర దగ్గర 1400 ఎంతో అడిగారంట పుట్టుకూలు. లేవు వాళ్ళ దగ్గర. ఆ అబ్బాయి బట్టలు వేసుకొని వెళ్తే పిల్లలందరి మధ్యలో తన బట్టలు చిరిగిపోయాయంట. అందరూ హేళనగా నవ్వారంట. కొంచెం బాధపడి ఇంటికి వచ్చి అమ్మ నాకు బట్టలు కావాలంటే దగ్గర డబ్బులు లేవు కదా నాన్న, మరి చూడాలి కదా అన్నారంట. అప్పుడు వెళ్ళిపోయి స్నానం చేసి మోకాళ్ళు వేసి ప్రభువా నా బట్టలు అందరిలో చిరిగిపోయి నాకు సిగ్గేసింది, నాకు బాధ కలిగింది, నాకు యూనిఫామ్ కావాలి యేసయ్యా, నాకు డబ్బులు ఇవ్వు. ఎవరిని అడుగుతాడు? పెద్దోళ్ళని కప్పు అడుగుతారు, అవునే కదా. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ని అడుగుతారు. చిన్నపిల్లాడు ఎవరిని అడుగుతారండి? 8th క్లాస్ పిల్లాడు వెళ్ళి దేవుణ్ణి అడిగాడు. అది జ్ఞానం. పెద్దోళ్ళు కదా, మనకి అతి తెలివితేటలు ఎక్కువ, అని ఈయన్ని అడుగుతాం. అది కరెక్ట్ కాదు. ఎవరిని అడగాలి? వీళ్ళు అడిగాడండి, కరెక్ట్ వేలో వెళ్ళాడు. దేవుణ్ణి అడిగాడంట. వాళ్ళ నాన్నగారు ఆ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం పని చేసేవాడు, గేదెలో కట్ట పని. తర్వాత ఇప్పుడు బానేసి ఇంకో పనికి వెళ్తున్నాడు. కానీ వాళ్ళు పిలిచి ఎందుకు ప్రేరేపించబడ్డారో తెలియదు. వీళ్ళు ఏం చెప్పలా. 1200 చేతికి ఇచ్చారు. వెళ్ళి బట్టలు తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ప్రభువా నాకు బట్టలు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఇది నువ్వే ఇప్పించావు. చూసారా ఎంత కృతజ్ఞత? మీకు అర్థమవుతుందా? ఉంటుందా కృతజ్ఞత? అలా అడుగుతామా? అలా కృతజ్ఞతలు చెల్లిస్తామా? చెల్లించాడు. స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్ అందరి మధ్యలో కూర్చున్నాడు. వాళ్ళ టీచర్ వచ్చిందంట. వచ్చి అరే మీ క్లాస్లో ఒక లీడర్ నియమించబోతున్నాం. హల్లెలూయా. ఎవరు నియమించబోతున్నాం? లీడర్ నియమించబోతున్నాం. ఎవరిని పెట్టబోతుందని చెప్పండి అని వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు. వాళ్ళు ఏమో అలా చూస్తున్నారంట. ఇంకెవరు? మన తేజాని అన్నారు. అన్నారంట. ఎవరిని? తేజాని. తేజాని ఎలా నియమిస్తారు? టీచర్ రావట్లేదుగా స్కూల్కి, మొన్నటిదాకా రాలేదుగా, వచ్చింది ఇప్పుడేగా, ఎలా ఎలా ఏమో వాడినే నియమించారు, వాడినే పెట్టమన్నారు, వాడినే పెడుతున్నాను నేను, వాడినే పెట్టాలనిపిస్తుంది, వాడినే పెడతాను. ఎందుకనండి? ఎందుకని? చూసారా, అంత చిన్న విషయంలోనే అంత నమ్మకంగా ఉంటే నాయకునిగా నియమించినప్పుడు దేవుని బిడ్డలు వాక్యానుసారంగా జీవించే వాళ్ళని నియమిస్తాడు. ఎందుకో తెలుసా? వారి దీపం ఆ వెలుతురులోకి ఇతరులు రావాలి. దేవుని వాక్యాన్ని అనుసరించకుండా ఆత్మ చెప్పుతున్నట్టు వినని వాళ్ళని మరుగు చేసేస్తాడు, కనబడనివ్వడం. ఎందుకంటే వాళ్ళ ప్రభావం ఇతరుల మీద పడితే వాళ్ళు మారరు. వాళ్ళ క్రియలు కూడా చీకటి క్రియలే.
కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మను అనుసరిస్తావో నీ కిందకి నలుగురిని పంపిస్తారు, నీకు తెలియకనే వారు లోబడతారు. నువ్వు చెప్పింది చేస్తావంటారు, నీ వెంబడి వస్తారు. ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మకు లోబడతావు. ఎంతమందికి అర్థమైంది? అందుకే ఆత్మ చెబుతున్నట్టు 100% అప్పగించుకోవాలి. శరీరానికి అప్పగించుకోకూడదు. నువ్వు శరీరానికి అప్పగించుకున్నా, మనుషులు సంతోషపెట్టినా, అపవాది చెప్పినట్లు భయపడిపోయి విన్నా నువ్వు కొంచెం కింద ఉంటావు. నువ్వు దీపస్తంభం మీద ఉండాలంటే 100% ఆత్మకు అప్పగించేసుకోవాలి. ఆత్మ చెప్తున్నట్టు నడుస్తుంటే ఆ దీపపు వెలుగులోకి అనేక చీకటిలో ఉన్న జనులు వస్తారు, నిన్ను వెంబడిస్తారు, నిన్ను ఇష్టపడతారు, నిన్ను ఒప్పుకుంటారు, నిన్ను కోరుకుంటారు. నువ్వు చెప్పింది చేయడానికి వాళ్ళు సరెండర్ అవుతారు. ఎందుకు అవుతున్నారు నాకు అంటే, నువ్వు ఆయన ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నావు కాబట్టి. నీ కింద వాళ్ళు లోబడితే వాళ్ళు కూడా దేవుని తెలుసుకుంటారు, అందుకు నీకు అప్పగిస్తాడు. నాకు ఎందుకు అప్పగించట్లేదు ఆత్మల్ని? నాకు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు? నాకు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వ్యతిరేకత అంటే, అక్కడ నువ్వు ఆత్మని కాదు, నువ్వు నీ ఇష్టాన్ని అనుసరిస్తున్నావు. నీకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అది చేసుకుంటున్నావు. అలా చేసుకున్నప్పుడు నీ వెంబడి ఆత్మలో రారు, నిన్ను ఎత్తైన స్థలముల మీద నిలబెట్టడు, నిన్ను మరుగు చేస్తూ ఉంటాడు. ఎంతమందికి అర్థమైందా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేస్తే నేను పొందేసుకున్నాను అంటే, నువ్వు పొందుకుంటే సరిపోదు. పొందుకున్నప్పుడు ఆ ఆత్మ చెప్పుతున్న ప్రకారం ఆయన స్వాధీనానికి నువ్వు వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చాక, నేను నిన్న జస్ట్ ఒక పేరా చూశాను, జస్ట్ అశ్విని గారి సాక్ష్యం, జస్ట్ కొద్దిగానే చదివాను. నేను ఎక్కువ చదవడానికి టైం కూడా లేదు. నాకు అక్కడ ఇష్టం అనిపించింది, అది చూశాను. అలా అక్కడ చూస్తే ఒక మాట ఉంది. ఆయన కీర్తన చదివేటప్పుడు నిన్ను తప్ప నేను దేన్ని ప్రేమించను అని చెప్తున్నప్పుడు, అవును ప్రభువా ప్రేమించను, నేను ఎవరిని ప్రేమించట్లే, నిన్నే ప్రేమిస్తున్నాను అని అనుకున్నాడంట. ఆయన అనుకుంటే, నీ భార్యను ప్రేమిస్తున్నావా అని వచ్చింది. లేదు, నా భార్యను ప్రేమించు, నేను నిన్నే ప్రేమిస్తాను అన్నాడంటే, కానీ అది పెదవులతో అంట, నిజంగా హృదయంలో చూస్తే వాళ్ళ భార్యనే ప్రేమిస్తాడు. ఆ విషయం పరిశుద్ధాత్ముడు బయలుపరిచినప్పుడు ఆయన 100% దేవుణ్ణే ప్రేమిస్తున్నాను అన్నది ఆయన లోబడ్డాడంట. లోబడినప్పుడు ఎప్పుడైతే ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టాడో, ఆయన సువార్త అంతకు ముందు చెప్పినప్పుడు ఎవరూ కదలలేదంట. కానీ ఇప్పుడు చెప్తుంటే అనేక ఆత్మలు కదలడం మొదలుపెట్టాడు. ఆయన ఆ వేరియేషన్ కనిపెట్టాడు. అంటే నేను దేవుణ్ణి కాక ఒక శరీరపరమైన ప్రేమను మనుషుల మీద కలిగి ఉన్నప్పుడు ఆత్మ కదలకపోవడం, 100% ఆయన్ని ప్రేమించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కదలడం చూశాడు. మీకు అర్థమవుతుందా? పైకి పెదవులతో దాని మీద లేదు, దీని మీద లేదు, నా మీద లేదు అంటాం, కానీ హృదయాల్లో ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలు మనకి దూరపరుస్తూ ఉంటాడు. ఎవరిని నువ్వు అమితంగా ప్రేమిస్తావో వాళ్ళని నీకు దూరం పెడతాడు. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఎందుకంటే నీ ప్రేమ వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం నీ మీద పనిచేస్తుంది తప్ప దేవుని యొక్క శక్తి నీలో పనిచేయదు. అర్థమవుతుందా? దేన్ని అమితంగా ప్రేమిస్తుంటావో దాని నుంచి నీకు వ్యతిరేకత రావడం మొదలవుతుంది, దాని మీద అసహ్యత కలగడం మొదలవుతుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ కాదు, అది బ్రేక్ చేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మీదే దృష్టి నిలిపేటట్లు చేస్తాడు. దానికి కొంతమంది అనుకుంటారు, నేను దేవుళ్ళలోకి వచ్చే కష్టాలు వచ్చేసి అనుకుంటారు. కష్టాలు కాదు, దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి, ఇష్టం మనుషుల మీద కాదు,
నువ్వెంత ప్రేమించేసినా వాళ్ళు నీతో రారు. నువ్వెంతో ప్రేమించేసావని కడ వరకు నీతో ఉండరు. వాళ్ళు నువ్వెంతో ప్రేమించావని చచ్చాక నీతో పాటు వాళ్ళు వచ్చేయరు. నువ్వు గర్భమునందు రూపింపబడక ముందు నుంచి నువ్వు మరణించి చేరే వరకు నీతో ఉండేది దేవుడు. కాబట్టి ఎందులో నిన్ను ఎమర్చాలో అందులోకి నిన్ను నడిపిస్తుంటాడు. ఏదైతే నిన్ను దూరపరుస్తున్నాడో నీ నుంచి దాని మీద నీ మనస్సు ఉంది. ఆ మనస్సు దాని మీద ఉండడం వల్ల బంధింపబడుతున్నావు. ఆ బంధింపబడడం వల్ల దేవుని ఆత్మకార్యం నీ ద్వారా ఈ లోకంలోనే జరగట్లా. కాబట్టి అది నీకు దూరపరుస్తున్నప్పుడు నువ్వు కంగారు పడిపోతూ ఉంటావు. కానీ అది దేవుని ఆత్మకార్యం. దేవుడు మనిషిని దూరపరచట్లేదు. ఆ మనిషి మీద నీకున్న ధ్యాసను తీసివేసి ఆ ధ్యాస దేవుని మీదకి నడిపిస్తున్నాడు. దానివల్ల ఆ అభిషేకం నీ మీదకి వచ్చి నీ ద్వారా అనేక ఆత్మలకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మకార్యం దేవుడు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి ఆ విధంగా మనకి లీడింగ్ ఇస్తున్నప్పుడు అప్పగించుకోవాలి. ఆయనకి అప్పగించుకొని ఆయన చెప్పుతున్నట్లు నడుచుకుంటే నిన్ను వెంబడించు జనము అనేకులుగా నీతో వస్తారు. కాదు నేనేదో పొందేసుకున్నాను, నేనేదో భాషలు మాట్లాడేస్తున్నాను, నేనేదో వాక్యం చదివేస్తున్నాను, కానీ చెప్పేస్తున్నాను, ఒక్క ఆత్మ కదలట్లేదు. ఏంటంటే 100% పరిశుద్ధాత్మ లీడింగ్కి అప్పగించుకున్నావా? ఎవ్రీథింగ్ దూరిపోతాడు ఆయన. టాప్ టు బాటమ్ నాకే కావాలంటాడు. వస్త్రం దగ్గర నుంచి, నువ్వు తయారయ్యే దగ్గర నుంచి, హెయిర్ స్టైల్, నడక, మాట, చూపు, ప్రవర్తన, నీది ఎవ్రీథింగ్ నాకే కావాలి. నేను అనుకున్న రీతిలో నువ్వు ఉండాలి. నేను చెప్పే విధంగా నువ్వు ఉండాలి. అలా అప్పగించుకోవాలి. కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, కొన్ని విషయాల్లో పనిచేయడు. అది నీ ఆలోచన. అన్ని విషయాల్లో పనిచేస్తాడు. నువ్వు వినగలిగితే నీ కోసం ఆయన దాచి ఉంచిన మేలులు, నీ కోసం దాచి ఉంచిన ధనము, నీ కోసం దాచి ఉంచిన సమస్తమును నీకు చూపించగలడు. నిన్నెంత ప్రేమిస్తున్నాడో ఆయన చెప్పినట్లు నడుచుకుంటే ప్రేమంతా చూపించగలడు. ఎగ్జాంపుల్, ఎస్తేరు షండుడు చెప్పినట్లు నడుచుకుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏది తన ఇష్టం చేయలా. ఎంత ప్రేమించేశాడంటే షండుడు చెప్తున్నట్లు నడుచుకున్న ఎస్తేర్ని అహశ్వరోష్కి భార్యగా ఇచ్చేశాడు. ఆమె అందరి మధ్యలోకి వచ్చినప్పుడు జాలి పడ్డారంట. అబ్బా, ఈ అమ్మాయి అంటే ఇంత సింపుల్గా ఉంది, రాజు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడా అని అనుకున్నారట. కానీ రాజు ఎస్తేరునే ఇష్టపడ్డాడు. కారణం, ఎస్తేరు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లే నడుచుకుంది. ఏం చెప్పాడు షండుడు ఎస్తేరుకి? టాప్ టు బాటమ్ ఏదైనా షండుడే, తన ఇష్టం ఎంత కూడా లేదు. అర్థమవుతుందండి? అంతే. అహశ్వరోషు మ్యారేజ్ చేసుకున్నాడు, రాణి అయిపోయింది. అహశ్వరోషు రాజుగా ఉన్నాడు అంతే. నాయకత్వం ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఎస్తేరుకి. నువ్వే చెయ్యి, నువ్వే ఆలోచన చెయ్యి, నువ్వేం చేస్తావు నువ్వే చేసుకో అని అప్పగించాడు. ఎందుకని? పరిశుద్ధాత్మకు అప్పగించుకుంది, షండుడికి అప్పగించుకుంది. తన నిర్ణయం చేయలేదు. రాజుగా పెళ్లి చేసుకున్నాడు కానీ రాజు ఇష్టం కాదు, అంతా ఎస్తేరుకి అప్పగించేశాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు వింటే నాయకత్వపు లక్షణాలు వచ్చేస్తాయి. నాయకుడిగా నిలబెట్టేస్తాడు దేవుడు. ఆయన చెప్పినట్టు అప్పగించుకో. నాకెందుకు ప్రభు ఆత్మలు ఇవ్వట్లేదు, నాకెందుకు ప్రభు పరిచర్య లేదు, నాకెందుకు ప్రభు ఆశీర్వాదం లేదు, నేను ఎందుకు ప్రభు వాడబట్టలేదు అనుకుంటున్నావేమో. నువ్వు వాడబడాలంటే షండుడికి అనగా పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకో. నిన్ను వెంబడి ఆత్మలు వస్తారు, నువ్వు చెప్పినట్టు లోబడతారు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతున్నావు. తమను తాము సరెండర్ చేసుకుంటారు. అనేక ఆత్మలు కదులుతాయి.
ఈరోజు నీకు ఆత్మలు కదలట్లేదు, ఎవరు సువార్త పెట్టలేదంటే, వాళ్ళు వినట్లేదంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మాట నువ్వు వినట్లేదు. వాళ్ళు సరెండర్ అవ్వట్లేదంటే నువ్వు సరెండర్ అవ్వట్లేదు. వాళ్ళకి నువ్వు చెప్పేది అర్థం కావట్లేదంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది అర్థం కావట్లేదు. నీకు గనక అర్థమైతే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు లోబడితే, నీకు కూడా అలాంటిగా అదే విధంగా సువార్త చెప్పినప్పుడు లోబడతారు. హల్లెలూయా. వాళ్ళు లోబడతారు, అపవాది వాళ్ళలో నుంచి బయటికి పోదు. నువ్వు వెళ్తున్నా సరే ఆ ప్రాంతంలో అపవాది ఉండలేడు. ఎందుకు అంటే దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అన్నాడు. నువ్వు దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతున్నప్పుడు అపవాది నిన్నేమీ చేయలేడు. హల్లెలూయా. నిన్న శవాన నా దగ్గరకు వచ్చి ఒక విషయం చెప్పింది. నేను ప్రేయర్ చేస్తున్నాను, నేను ప్రేయర్ చేయట్లే, జస్ట్ ఉన్నాను. మా వారు వచ్చారు, వచ్చి కావాలని నా ముందు పెద్ద పెద్ద సినిమా పాటలు పెట్టి చాలా బీభత్సం చేస్తున్నానండి. కావాలని ఆపే అన్నాను, ఆపట్లేదు. ప్రార్థన చేయడం మొదలు పెట్టిందండి. నువ్వు ప్రార్థన ఆపే అన్నాడు. నేను ఆపను, నువ్వు ఆపితే నేను ఆపుతాను అని ప్రార్థన చేస్తూనే పెంచేస్తూనే ఉందంట. ఇదేం చేయలేక ఫోన్ కట్టేసి పడుకున్నాడు. అమ్మాయి ఆ ప్రార్థన కంటిన్యూ చేస్తూ కళ్ళు మూయగానే తనకి బాల్కనీ ఉంది వెనకాల. ఆ బాల్కనీ దగ్గర ఒక మగ వ్యక్తి నల్లగా ఉండి కూర్చొని ఉన్నాడండి. అంతా ఇది నీ పనా, ఇంతవరకు నువ్వే ఇక్కడ ఉన్నావా అని చెప్పి వెళ్ళి బంధించి, ఆ ప్లేస్కి వెళ్ళి మరి బంధించి ప్రార్థన చేస్తుంది. బంధించి ప్రార్థన చేయగానే వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి కళ్ళు తెరిచి అక్కడ బంధించి ప్రార్థన చేసింది. ఎందుకని? అపవాదిగాడు దాడి చేస్తున్నప్పుడు మనం ఆత్మ స్వాధీనంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వాడు పారిపోతాడు, వాడు ఉండలేడు. హల్లెలూయా. దానికి భయపడిపోనవసరం లేదు. కేవలం మనం దేవునికి లోబడితేనే వాడు ఆ ప్లేస్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆ మనిషిని స్వాధీనపరచుకొని అక్కడ డిస్టర్బ్ చేయాలని చూసింది. కానీ ఎప్పుడైతే ఆమె అతని ఇదికి లోబడక దేవునికి అప్పగించుకొని నిలబడిందో, అతనిలో ఉన్న దురాత్మ ఏంటో చూపించాడు, బంధిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతమందికి గ్రహింపు ఉండదు, ఆ మనిషినే చూస్తుంటారు. ఆ మనిషిని బట్టి ఎందుకులే గొడవ, ఏదోటి చేసుకోనిలే, అది వివేకం అనుకుంటుంది. అది సాతాను నేర్పిస్తుంది. లోబడిపో, భర్తకు లోబడాలి కదా. అది భర్త, లోనున్న దైవం, లోబడాలి కదా, లోబడిపో అని సాతాను చెప్తుంది. లోబడితే అంతే, వాడు రాజ్యం చేస్తాడు. మీకు అర్థమైందా? హల్లెలూయా. మొన్న ఒక ఆవిడి దేవుడు వస్తువులు సమర్పించుకోమని దేవుడు చెప్పాడు. సమర్పించుకోమని. ఫంక్షన్కి ఏదో వెళ్ళవలసి వస్తే వాళ్ళ హస్బెండ్ అన్నాడంట, ఏదో ఒకటి వేసుకొని వెళ్ళు, అలా బోడిగా వెళ్ళకన్నాడు. ఓ ప్రేరేపించేశాడంట, వేసేసుకోండి. వెళ్ళొచ్చిన కాంచి పరిశుద్ధాత్మ దేవుడు తన గది, ఆ విషయం నాకు తెలియదు, సండే వాక్యం ద్వారా మాట్లాడాడంట. ఏడుస్తుంది, నలిగిపోతూ ఉంది. తర్వాత ఒక 3 days పోయాక నేను ఆమె విషయం అడిగాను, ఏంటంటే ఆమె ఎలా ఉంది ఏంటి, మొన్న కొంచెం సండే అలా డల్లా కనిపించిందంటే ఇలా జరిగిందండి అంట. ఏడుస్తుంది, బాధపడుతుంది, పరిశుద్ధాత్మ గెద్దిస్తున్నాడని. నేను ఫోన్ చేశాను, నీతో మాట్లాడింది ఎవరు? దేవుడు. మరి దేవుడు దాటి ఎందుకు వెళ్తున్నాను? చాలా స్ట్రాంగ్గా నేను గద్దించి పెట్టాను ఫోన్. నేను ఇంక చేయనమ్మా, నేను ఇంకోసారి చేయను, క్షమించండి. నన్ను కాదు, దేవుడిని అడుగు, దేవుడే నీకు దర్శనం చూపించి మళ్ళీ మాట్లాడతాడని చెప్పినప్పుడు ఏడుస్తూనే ఉంది. ప్రార్థన చేస్తూ క్షమాపణ అడుగుతుంటే మొన్న ఒక కళ వచ్చిందంట. ఆ కళలో తన రక్త సంబంధులు అందరూ కూడా పిచ్చోళ్ళకి లాగా డ్యాన్సులు కడుతున్నారంట, ఒకరినొకరు కలుసుకుంటున్నారంట, గంతులేస్తున్నారంట. వాళ్ళందరినీ చూసి ఏడుస్తుందంట, ప్రభువా ఇది నా పాపమే, నేను లోబడికే వీళ్ళు ఇలాగయ్యారు, నన్ను క్షమించు ప్రభువా,
ఇదంతా నా పాపమే అని ఏడుస్తుందంట. అలా ఏడుస్తున్నప్పుడు ఆకాశం నుండి మెట్లు కనిపించాయంట. ఆ మెట్ల నుంచి ఒక వ్యక్తి దిగి ఆ చెయ్యి పట్టుకొని ఆమెను తీసుకెళ్ళాడంట ఆకాశంలో. అక్కడ ఒక సింహాసనం ఉందంట. ఆ సింహాసనంలో ఒక వ్యక్తి కూర్చొని ఆమెను చాలా గాంభీర్యంగా గద్దిస్తున్నాడంట. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తావు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళందరి సంగతి ఇప్పుడు ఏంటి, వాళ్ళు నీ వల్లే అలా అయిపోయారు, నువ్వు సువార్త చెప్పుంటే ఈ విధంగా అవ్వరుగా, చూడు వాళ్ళని అన్నప్పుడు వాళ్ళని చూడబదుకు వాళ్ళు ఒకరికొకరు కత్తులతో వాళ్ళు కోసుకుంటున్నారంట. చూడు వాళ్ళు ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఎవరో నువ్వే అని దేవుడు గద్దిస్తున్నాడంట. ఆమె ఏడ్చేస్తుందంట, ప్రభువా నేను ఇంకెప్పుడు అలాంటి పాపం చేయను, నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉందంట. ఏడ్చిన తర్వాత దేవుడు అంటున్నాడంట ఆమెతో, నువ్వు అనుకుంటున్నావేమో నీతో పాశ్రమ మాట్లాడుతుందని, కాదు మాట్లాడుతున్నది నేనే అని చెప్పాడు. ఆమెను చూస్తున్నారేమో, నేనే స్పష్టంగా మాట్లాడాడు. అది ఆమె కాదు, నేనే మాట్లాడుతున్నాను అని చెప్పినప్పుడు ఆవిడ ఏడుస్తూ చెప్తుంది, భయపడిపోతూ దేవుడు ఏడుస్తూ చెప్తుంది. ఎందుకు ఆ అమ్మాయిని అంతగా గద్దిచ్చాడంటే, ఆ సమర్పణ ఎందుకు ఇచ్చాడు, సమర్పించుకోమని చెప్పాడు అంటే ఆమెను వాడుకోదలిచి ఉన్నాడు. ఆమె ద్వారా చాలా జనాంగం కదిలింపబడవలసి ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు లోబడి, ఎవరో భర్త చెప్పాడని జస్ట్ చేసుకుంది అంతే. పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్ట్రాంగ్గా గద్దించాడు. అప్పుడు అది విని, నేను 100% లోబడతాను ప్రభా, ఇక నేను వెను తిరగను అని చెప్పి ప్రార్థన చేసుకుంది. సండే తర్వాత నేను నా ద్వారా కూడా దేవుడు మాట్లాడినప్పుడు సరెండర్ అయ్యి ఇంటికి వెళ్ళిందంట. ఆమెను కూడా దేవుడు ఆమెను పనికి వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. తన భర్త కూడానే వెళ్తుంది కానీ ప్రత్యేకంగా వెళ్తే శ్రమ చూసిందా. అయితే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ హస్బెండ్ అంటున్నాడంట, నిన్ను నీ కూతుర్ని నేను పెంచలేను, నేను చూడలేను, నా వల్ల కాదు, నేను పోషించలేను, వెళితే నువ్వు పనికి వెళ్ళు, లేకపోతే నువ్వు వెళ్ళవా, నేను అన్ని బట్టలు చదువుకొని మా అమ్మగారి ఇంటికి పోతాను. అంతకుముందంటే ఏం పని చూసేసుకోవాలనే భయపడిపోయింది. ఎప్పుడైతే ఇది కమిట్మెంట్ అయ్యి వెళ్ళిందో ఆయన అందంట, నేను వెళ్ళను, మా పాశ్రమను పోషిస్తున్న దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడే పోషించుకుంటాడు, నేను మాత్రం పనికి వెళ్ళే ప్రసక్తి లేదు, నేను వెళ్ళను అంతే, వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపో, నా దేవుడు పోషించుకుంటాడు అని చెప్తే 5 నిమిషాలు పోయి అంటున్నాడంట, కూర కొనుక్కొని వద్దామా వెళ్దామా అంటున్నాడు. ఎవరు మాట్లాడారు? ఆడు పోయాడు. ఎవడాడు? ప్రేరేపించినాడు పోయాడు. ఎందుకని? స్ట్రాంగ్గా నిలబడ్డాడు. ఆడ ఆయన కాదు, అపవాదిగాడు. హల్లెలూయా. అది వివేచించాలి. అమ్మగారు చెప్తుంటే అర్థం అవ్వలేదు కానీ ఆ రోజు నేను చూసాను అని చెప్పాను. హల్లెలూయా. నిన్ను పాపానికి ప్రేరేపించేస్తుంటే నాకు వేరే గతి లేక నేను చేసేసానని చెప్పకు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు నిలబడు. వారిని ప్లెయిన్గా అప్పు చెప్తాను. నీ శత్రువులైనా నీ అప్పులోళ్ళైనా, అర్థమవుతుందా? నీ భర్త అయినా ఎవరైనా, అది దురాత్మ చేత వాళ్ళు నిన్ను బాధింపబెడుతూ ఉంటారు. నువ్వు వాళ్ళు బాధింపబెడుతుంటే వాళ్ళ సంగతుల గురించి ఆలోచించుకో. నువ్వు స్ట్రాంగ్ నిర్ణయం ఏంటంటే దేవుడు నీకేది చెప్తున్నాడో అదే చేస్తాను. తప్పుపోతుంది, అది చేసేది ఏం లేదు. అది అర్థమవుతుందా మీకు? అందుకే అపవాది చెప్పినట్లు మనుషుల ద్వారా ప్రేరేపిస్తుంటే అపవాది ప్రేరేపింపబడద్దు. పరిశుద్ధాత్మ లేనిగా 100% అప్పగించుకోండి. అప్పుడు దేవుడు నాయకునిగా నిలబెడతాడు, దీపస్తంభం మీద నిలబడతాడు. మీరు చెప్పినప్పుడు అనేక జనులు లోబడతారు, మిమ్మల్ని వెంబడిస్తారు, అనేక జనాంగా రక్షణలోకి నడిపించగలుగుతారు, దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టగలుగుతారు. అపవాదికి చెప్పినట్లు, నీ శరీరం చెప్పినట్లు, నీ ఇష్టాలు ప్రార్థనలో పెట్టేసుకొని అడిగేయడం కాదు. ఆయన ఇష్టానికి ఇంపార్టెంట్ ఇవ్వండి, ఆయన చిత్తానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఆయన నువ్వు అనుకునేదేంటి, నువ్వు నేల మట్టుకు ఆలోచిస్తావు. అసలు ఆయన రేంజే ఒక విధంగా నేను తీసుకెళ్ళిపోద్ది. ఆయన చేతులకు అప్పగించుకుంటే ఆ జ్ఞానం ఉండాలి మనకి. ఎంతసేపు నువ్వు బావిలో కప్పలాగా బావిలో కొట్టుకోవడం కాదు. ఆయన ఎక్కలేనంత కొండపైకి ఎక్కిస్తానన్నాడు చూడు, ఆయన ఎక్కడికి ఎక్కిస్తానన్నాడో సరెండర్ అయిపో.
ఎస్తేరు ఒక సామాన్యమైన స్త్రీ, అవునా కదా? అప్పగించేసుకుంటే ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? ఆవిడ్ని రాణి ప్లేస్కి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని? ఆమె చిన్నప్పటి నుంచి కూడా వాక్యానుసారంగా పరిశుద్ధాత్మకు అప్పగించుకున్న స్త్రీ కాబట్టి ఆమెను రాజ్యాన్ని పరిపాలించే విధంగా తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకుంటే అనేక జనములు నీకు అప్పగిస్తాడు. మామూలు పరిచర్య అప్పగించడు, మామూలుగా నిన్ను దీవించడు, విస్తరింపజేసేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.